రామ 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 రామ. ఎవరైతే స్వామి కార్యములో, ఎవరైతే సాయి సేవలో ఉంటారో వారికి నిత్యము స్వామి సర్వదా సతదా రక్షించి కాపాడి ఎవరికి ఎప్పుడు ఏది కావాలో దానికి మిన్నగా దండిగా మెండుగా నిండుగా పరమాత్మని ఇస్తూనే ఉంటాడు. డియర్ డివోటీస్, కల్పవృక్షం కింద మనం ఉన్నాం. బ్రూ కాఫీ కావాలని కోరుకోకూడదు. పరమాత్మ నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ చూపు కావాలి, నీ మాట కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వే కావాలి. నువ్వు ఉండాలి, నాతో ఉండాలి, నాలో ఉండాలి, నాతో భోజనం చెయ్యాలి, నాతో రావాలి, నాతో నడవాలి, నాతో కదలాలి, నాతో చిరునవ్వులు చిందించాలి, నాతో నాట్యం ఆడాలి, నాతో నర్తించాలి, నాతో మార్కెట్కి రావాలి, నాతో నిద్రించాలి, నిద్రలో నా స్వప్నం అవ్వాలి, స్వప్నంలో సత్యం అవ్వాలి, సత్యములో అమృత తుల్యం అవ్వాలి. ప్రతి అడుగులో, ప్రతి క్షణములో, ప్రతి పదములో నీ యొక్క స్పర్శ, నీ యొక్క రూపము, నీ యొక్క లావణ్యము, నీ యొక్క నామము నాలో ప్రతిధ్వించాలి స్వామి అని ఎవరు తప్పిస్తారో వాళ్ళే నిజమైన సాధకులు కాగలరు అనే అంశాన్ని స్వామి దగ్గర మనందరం కూడా గట్టి ఒకసారి వినవించాలి. అది మారీచ బంగారు లేడికి, జటాయువు సంపాతికి మధ్య గల తేడా. మనం మన భక్తిని పోల్చుకోవాలి. చూసావా, దాని దగ్గర 15,000 రూపాయల చీర ఉంది, నా దగ్గర 5,000 రూపాయలు ఉంది. ఎప్పుడు కొంటానో 15,000 రూపాయల చీర? ఈ 15,000 ఉంటే 5 రోజుల పాటు నిత్యనారాయణ సేవతో 5 రోజులు 575 మందికి భోజనం పెట్టచ్చు. డియర్ డివోటీస్, let us not waste our treasures, let us not waste our resources, let us not waste our అద్భుతమైన నిధిని వేస్ట్ చేయకూడదు. మీకు తెలుసా అండి, స్వామి గదిని నేను చూశాను. ఆ గదిలో ఒక టేబుల్, ఒక మంచం, ఒక సీలింగ్ ఫ్యాన్, ఒక కుర్చీ తప్ప ఇంకేం ఉండవు. ఈ 4-5 అంశాలు తప్ప ఏం ఉండవు. మండు వేసవిలో ప్రశాంత నిలయములో అద్భుతంగా ఆ పైనుంచి వేడి అలా దిగిపోతూ ఉంటుంది. మనిషి నిల్చుంటే అలా చెమట కారిపోతూ ఉంటాడు. మీరో నేనో అయితే ఆ ఏసీల్లో ఉంటాం నిరంతరం. కింద కూర్చుంటే ఇప్పుడు హాల్లో ఏసీ, బెడ్రూమ్లో ఏసీ, ఈ సంవత్సరం నుంచి మొదలైన బాత్రూంలో కూడా ఏసీ. కాబట్టి డియర్ డివోటీస్, మన స్వామి కంఫర్ట్స్ కోసం చూసుకోలే. అతనికి సుఖం ఒకటే, అతనికి కావాల్సిన ఏంటి తెలుసండి, మనం ఆనందంగా ఉంటే అతను చాలు. స్వామి చెప్పారు, హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి. మరి నేను ఎప్పుడు హ్యాపీ అని రా, నువ్వు హ్యాపీగా ఉండరు, నాకు అది చాలన్నారు. ఇంతకన్నా ఏ దేవుడిని కోరుకుంటాడండి? నాకు ఇది కొను, నాకు ఇది ఇవ్వు, ఆ పూజ చెయ్యి, ఇది చెయ్యి అంటారు. కాదు, నిరంతరం సత్యసాయి రామచంద్రుడు ఒక్కటే తపన, భక్త జనులను సంరక్షించాలి, భక్తులను సాధకులను చెయ్యాలి. సాధకుల స్థాయి నుంచి వాళ్ళే శివమని, వాళ్ళే సత్యమని, వాళ్ళే దైవమని గుర్తిరగల వాళ్ళలో నిద్రాణ స్థితిలో ఉండడం ఆధ్యాత్మిక చైతన్యంతో భగవత్ శక్తిని మేల్కొల్పి అద్వైత సిద్ధాంతము అదే, ఇదే తత్వం అసి, నువ్వు నేను ఒకటే అనే అంశాన్ని ప్రతి ఒక్కరిలో ప్రతిబింబించేలా, ప్రతిధ్వనించేలా చేయడమే సత్యసాయి అవతారతత్వం. ఆ అవతారతత్వానికి ఒక్కసారి మనం కూడా జోహార్లు మరి హర్షధ్వానములు తెలియజేయాలి. శబరి, వాలి వీరిరువురి కోసం చెప్పి మనం విరమిద్దాం. చాలా ముఖ్యం శబరి మాత. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాక చెప్పుకున్న దాంట్లో శబరి మాత ఎక్కడి దాకా వెళ్ళింది? మతంగముని ఆశ్రమం. ఏ ఆశ్రమం అండి? కొంచెం గట్టిగా, ఏ ఆశ్రమం అండి? ఎంత గొప్పదని తెలుసా అండి? ఆమె ఒక యవ్వన స్త్రీగా మతంగముని ఆశ్రమం వెళ్ళిపోతే అక్కడ ప్రవేశం లేదు స్త్రీలకి. పాపం ఎక్కడో ఉంటూ వారు రోజు నదికి వెళ్ళే తోవంతా తెల్లవారుజాను 3కో 2కో లేచి ఆ మార్గం మధ్య ముళ్ళని ఏరిది ఆవిడ. ఏరితే ఎప్పుడో ముసలైపోయిన తర్వాత మతంగముని ఇంకా దేహాన్ని చాలించేస్తున్నప్పుడు అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా తల్లి, నీ యొక్క భక్తిని మెచ్చాను, నువ్వు వచ్చి ఆశ్రమంలో ఉండు. అప్పుడు చెప్పాడు అతను. చెప్తూ, నువ్వు నాకు చేసినటువంటి యొక్క సేవకి ఫలం ఏంటో తెలుసా? సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం ఇటు పక్క వస్తూ ఉన్నాడు, ఈ దక్షిణ భాగంలో వెళ్తూ ఉంటాడు. ఆ లంకలో ఉన్న రావణాసురుని యొక్క వధ జరగబోతోంది, నువ్వు ఇక్కడే ఉండు, రాముడికి నివేదనగా ఏదైనా సిద్ధం చేసుకో అని మతంగముని దేహాన్ని చాలిస్తే అప్పటి నుంచి రామ 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 అని తప్పిస్తే, అదిగో వచ్చాడు రామచంద్రుడు, ఇదిగో తెచ్చాను తీయని ఫలం.